చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు. ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, వాళ్ళు ఎవరు మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఇంటి విషయానికి వస్తే 1994లో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి, వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే ఆ 2 వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను. నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు ఆయన. అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది 1994లో హెరిటేజ్ టర్నోవర్ 12,23 కోట్లు. ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్. ఇప్పుడు 2,789 కోట్లు టర్నోవర్ దాని హెరిటేజ్ కంపెనీని. 1994లో కేవలం 400 ఫార్మర్స్ వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్ లో చేసుకున్నారు. ఇప్పుడు 3 లక్షల మంది అయ్యారు. వాళ్ళు మా మీద, హెరిటేజ్ కంపెనీ మీద, మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా గొప్పతనం కాదు, ఇది ప్రతి ఒక్కరిది టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10 చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా, మంచి అనుకున్నా, ఏదనుకున్నా కూడా మనం ముందుకు తీసుకెళ్ళం. ఒక్కరి వల్ల కాదది. అట్లానే మా కంపెనీ కూడా ఏదో నా వలన అది ముందుకెళ్తాంది అనేది కాదు. అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రాపోనే. మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకు తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్ లో ఉంది. మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్లి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా, మహిళలు ఎస్పెషలీ మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక.